అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి ముందుగానే ఉంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైన్స్. వరంగల్ ముఖ్య నేతలతోని మీటింగ్ పెట్టిండు సీఎం గారు. ఎంపీ ఎన్నికల ప్లాన్లన్నీ మాట్లాడిండట రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ సార్ను కలిసింది సాయన్న రెండో బిడ్డ నివేదిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తుందట ఆమె సుత. రాజకీయం లీడర్ల పేర్లు చెప్తున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఓ ఎమ్మెల్సీకి తెలంగాణ పోలీసులు పంపిస్తారట నోటీసు. ఖైదీల మీద కూడా పెడుతుండ్రు ఎట్లా షేయ్ పార్టీ లీడర్లు కండ్లు. కాంగ్రెస్ ఏలుబడిలా జైల్లో కూడా కట్టిస్తారట ఇందిరమ్మ ఇండ్లు. ప్రభుత్వంలో పనులు కాబోతుండ్రట కాంగ్రెస్ కార్యకర్తలు. షేయ్ పార్టీ యాక్టివిస్టుల గురించి మీడియాల వార్తలు. వరంగల్ ఎంపీ ఎలక్షన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పుల్లు నజరు పెట్టిండట. ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలోళ్ళు గెలవద్దు, రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మాత్రమే గెలవాలని మీటింగ్ పెట్టిండట. మరి ఆ ముఖ్య సమావేశానికి ఎవరెవరు హాజరుపడ్డారు ఏం కా తరుచుకుందాం పారి. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, కారుకు కాలిచ్చి చేతుల చేయి కలిపిన కడియం శ్రీహరి సారు, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్య మేడం, ఇంకా ముఖ్యమైన లీడరు మాలస్క మందే ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం ఇక్కడ ఎంపీ స్థానాలు ఎక్కువ గెలవాలి. ముఖ్యంగా వరంగల్లో మాత్రం కడియం కావ్య ఎంపీ కావాల్సిందే. ఓరుగల్లు కోటా మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయవలసిందే. కారు పార్టీ వాళ్ళు ఇంకా క్యాండిడేట్ కన్ఫర్మ్ చేయలేదు. ఆ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసిన కడియం కావ్యను మన పార్టీలకే తీసుకుంటుమి. అటు బీజేపీ తరఫున ఆరూరి రమేష్ నిలబడుతుండట కదా, ఆయనకు జిల్లాల పచార ఎట్లున్నది అన్ని అరుచుకున్నాడట సీఎం సారు. మీరేమి రద్దు పెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఎన్ని పార్టీల లీడర్లు ఎంతమంది అభ్యర్థులను అయినా పెట్టుకొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుసుడు ఖాయమని కూడా చెప్పారట. ఏమో మరి రిజల్ట్ తర్వాత ఎవల పచార ఎంతున్నది అనేది తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత చెల్లె సాయన్న రెండో బిడ్డ నివేదిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను కలిసిందట. ఉప ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కంటోన్మెంట్ టికెట్ మళ్ళా సాయన్న కుటుంబానికే ఇయ్యాలని అడిగేందుకు పోయిందా. కేసీఆర్ సారు ఏమన్నాడు అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. సారు మా అయ్య సాయన్న కారు పార్టీ కోసం చెమటనంతా దారబోసి మస్తు కష్టపడ్డాడు, తాకత్కు మించి దండ్లాడిండు. మీరు కూడా మా బాపును మంచిగానే చూసుకుర్రు. ఆయన కాలం చేసినాక నా తోడబుట్టిన ఆడబిడ్డ లాస్యానందితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దగ్గరుండి మరీ గెలిపించురు. గాచారం గట్టిగా లేక మా అక్కను దేవుడు జల్దీ తీసుకుపోయిండు. ఆమె పోయినప్పటి సంది కంటోన్మెంట్ లా ఎమ్మెల్యే లేక కష్టాలు ఎవరికి చెప్పుకోవాలనో తెలియక ప్రజలు ఆగమాగం చందన అవుతురు. అయితే ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నికలలో కూడా మీరు దయదలిసి మీకు దగ్గర మనిషి అయిన సాయన్న కుటుంబానికే టికెట్ ఇవ్వాలి. ఈ తేప సాయన్న బిడ్డేగా నివేదితనైన నేను నిలబడి గులాబీ జెండాను మల్లోపారి కంటోన్మెంట్ లా రెపరెపలాడిస్తా అన్న తరికలు అనొచ్చు. అవు కరెక్టే, సాయన్న గుణం దగ్గరికి వెళ్ళి చూసినోని నువ్వు నా బిడ్డ సోటి దానివే, నేను మాటిస్తే మంచిగా ఉంటది. కంటోన్మెంట్ కారు పార్టీ లీడర్లను పిలుచుకొని అన్ని ముచ్చట్లు అరుచుకొని మీకు చెప్తా అని కేసీఆర్ సార్ కూడా అనొచ్చు. బాపు జర ఓ కంట చూడే నా పతారేందో చూపిస్తా అని మంచిగానే నివేదిత మేడం కూడా నచ్చజెప్పి రావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఆ కారుకు కాలిచ్చి చేయిపాడిలో షరీక్ అవుతున్న వాళ్ళ సంఖ్య దినానికింత పెరుగుతున్నది కదా. అగో మళ్ళెవరు గులాబీ గుట్లకెళ్ళి కాంగ్రెస్ గుడిసెలకు పోతున్నారంటారా. కారు గుర్తు మీద గెలిచి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సార్ ఉన్నాడు కదా, అగో ఆయన పోతాడు అన్నారు. మొత్తానికైతే పోనే పోయిండు. తెల్లంగారు షెయి గుర్తు షెల్లా కప్పుకున్నాడు. ఇట్లా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పొంగుకొస్తున్న సంబురంతో ముసిముసిగా నవ్వుకుంటా 3 రంగుల కండువాను మెడల వేయంగానే చిరునవ్వులు చిందించుకుంటా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరెడ్డి సారు మెడలోంచి మరీగా పిప్పించుకున్నాడు. అట్లా కాంగ్రెస్ కండువా కప్పుకుంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా ముసిముసి నవ్వులు చిందించుండు. ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఫోటో కూడా దిగిండు. అప్పట్లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమనే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు రాజీనామా చేయకుండా పోతే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని. మరి తెల్లం సారు కూడా రాజీనామా చేసే వచ్చిండా. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే సంసారం, వేరే పార్టీ వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా ఎట్లా? ఏమో అప్పట్లో రెచ్చగొట్టేటట్టు రెచ్చిపోయి మాట్లాడిన రేవంత్ రెడ్డి సార్కే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొన్నటిదాకా పోలీసుల దిక్కు తిరిగితే ఇప్పుడు రాజకీయం లీడర్ల చుట్టూ తిరుగుతుందట. అగో ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీసులే కదా అంటే కస్టడీలో ఉన్న దొంగ పోలీసులను అసలైన పోలీసులు విచారణ చేస్తే ఓ ఎమ్మెల్సీ పేరు బయటకు వచ్చిందట. ఆ ఎమ్మెల్సీ ఎవరు, కారు పార్టీ లీడరా లేకుంటే కాంగ్రెస్ పార్టీ లీడరా, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దినం ఓ కొత్త ముచ్చట బయటకు వస్తున్నది. 4 దినాల సంధి కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సార్ను విచారిస్తే కారు పార్టీ లీడరు ఓ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడని విచారణలో తెలిసిందట. సాటుగా పోలీసులతో చేతులు కలిపి
నడిపించింది బీఆర్ఎస్ లీడరా లేకుంటే కనబడకుండా ఈ కథ అంతా చేసింది కమలం పువ్వు పార్టీ లీడరా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడరా అంటే అధికారులు ఇంకా బయటకైతే చెప్తలేరు ఈ 2-3 దినాలల్లా 7.5 పనిచేసిన ఎమ్మెల్సీకి కూడా నోటీసులు పంపుతారట పోలీసులు సర్కారు వారి లాంఛనాలతో ఎదుర్కొని పూలు పనులు పెట్టి మైల పూలు తీసి మంచిగా లగ్గం కూడా చేసి అటెనక సిక్కి అయ్యే కార్యం కూడా జరిపిస్తారట ఎప్పుడు ఏం కథ అంటే పురాగా నాకు తెలిసినాక మళ్ళా మీకు వివరిస్తా జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు నక్ష గీసేందుకు నజర్ పెట్టిండా ఎట్లా అగో ఖైదీలకు బందీఖానాల బ్యారకులు ఉంటాయి మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు ఏంది ఖైదీల కోసం కాంగ్రెస్ సర్కార్ ఏమైనా కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందా అంటే ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్పాలి ఎంతమంది ఉంటారో ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళల్లో మాకే అర్థమైతే లేదు ప్రజలకు కట్టాలా ఇంద్రం ఇల్లు ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం అందరూ పోతారు అన్ని బయటపడతాయి ఇది ముచ్చట గత సర్కార్లో చాలా మందే గులాబీ లీడర్లు అడగోలు పైకం సంపాదించుకొని సర్కారు పైసను సొంత అవసరాలకు వాడుకున్నారట అవన్నిటి వివరాలు బయటపడ్డాక కుటుంబాలే కారాగారాలకు పోతారట ఖైదీలుగా మారతారట అంతమందికి కూడా జైల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట బయట సామాన్య జనంకు కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తారట ఇప్పటి సంది కార్యకర్తలు కొందరు జైలుకు పోతారు ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు బందీఖానాల్లో ముగ్గులు పోసి ముహూర్తం సాగుతారో ఆ ముచ్చట చెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కారాగారంకు పోయే ఖైదీలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించుడంటే తారీఫు చేయవలసిందే అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు తెలంగాణలో ఉన్న షేపాటి ఎంపీ అభ్యర్థులు అందరినీ భారీ మెజార్టీతో గెలిపిస్తేనే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ సారు ప్రధానమంత్రి అవుతాడట అగో ఒక తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు గెలిపిస్తే పీఎం ఎట్లయితాడు అసలు ముచ్చట ఏంది ఎవరన్నారంటారా చెప్పుడెందుకు మీరే చూడండి రాహుల్ గాంధీ గారికి ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడ నుంచి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని సందర్భం అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కనేనా ఇట్లా చెప్పేది పెద్దపల్లి షేపాటి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అసొంటి నాయకులను పార్లమెంట్ లో కూర్చోబెడితే ఆడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను వెంచి ఇందిరమ్మ కుటుంబానికి సీఎం సీటు తెస్తారట సీతక్క నువ్వు చెప్పినవని తెలంగాణలో ఎంపీ సీట్లు ఎట్లనో అట్లా గెలిచిండ్రే అనుకో తెలంగాణ రాష్ట్ర పార్లమెంటు సీట్లు సరిపోతాయా అక్క నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులు గెలవాలి కాంగ్రెస్ ఏలుబడిలకు రావాలి అప్పుడే సెంటర్లో ఉన్న బీజేపీతోని తాకత్కు మించి దండ్లాడితే ఇట్లా గెలుస్తారు కావచ్చు మీరు చెప్పిన మాటలు ఎట్లున్నాయంటే గాలిలో దీపం పెట్టి ఇది ఆరిపోవద్దు అన్నట్టే ఉన్నాయి అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు 20 దినాల సంధి సుక్క నీళ్లు లేక తిప్పలు పడుతురట బుడపొరగాన్లు ఒంటికి రొంటికి పోయినాక అడుక్కొని కూడా నీళ్లు లేవట దూపబుట్టి తాగుదామన్నా సుక్క మంచి నీళ్లు దొరుకుతలేవట అగో అంత తిప్పలైతుందంటే అధికారులు లేరా అక్కడ లీడర్లు లేరా అంటే ఏమో వాళ్ళ గోస మీరైనుండ్రి 20 రోజుల నుండి లంబడిపల్లె గ్రామంలో నీళ్లు లేవు బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎండలో బాగా నీళ్లు మోద్దామంటే కూడా నీళ్లు కేసీఆర్ నీళ్లు కూడా వస్తలేవు టైంకి ఇన్నరా ఏదన్నా బోల్ రేస్తే వాటర్ ఎత్తుకొచ్చుకొని ఎల్లదిద్దామన్నా నీళ్ల జాడ కంటికి కనిపిస్తలేదట ఇది ఏడంటారా చెన్నూరు మండలం లంబాడిపల్లి గ్రామంలోనట మరి ఈడ ఇట్లా జరుగుతుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు ఏడున్నాడు ఆయనకు తెలిసినా పట్టించుకుంటలేడా అంటే ఏమో గాని 20 దినాల సంధి నీళ్లు వస్తలేవు అంటే అధికారుల పనితనం కనిపిస్తూనే ఉన్నది అయ్యా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇదేనా మీ సేవకుల పాలన ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు నీళ్లకు గోసలు పడుతురు అధికారుల సప్పుడు లేదు సై లేదట తమరే దగ్గరుండి లంబాడిపల్లెకు నీళ్లు అందించే జిమ్మెదారి తీసుకోవాలంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు ఎలక్షన్లు వస్తే చాలు పోలీసులు కోటాను కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటారు అవి తరలిస్తున్న వాళ్ళను ఆధీనంలోకి తీసుకుంటారు 1000లో లక్షలో కాదు కోటాను కోట్ల రూపాయలు సాటుగా సాగదోలుతూనే ఉంటారు పోలీసులకు అడ్డం పొడుగు నిలుగు దొరుకుతూనే ఉంటారు కొందరు మళ్ళా ఎన్ని పైసలు దొరికినాయి ఎక్కడ దొరికినాయి అంటారా చెప్తా పండ్రి కట్టలు మంచిగా సుతిల్తాలతో సూపర్ గా గట్టి పెట్టిండ్రు కదా కాయిదాలు కదా జమ చేసినట్టే జమ చేసిర్రు మంచిగా సంచుల్లో పెట్టుకుని తరలిస్తురు ఏ ఇండియా పోలీసులు మనల్ని ఏడ పట్టుకుంటారు అనుకుర్రో ఏమో కానీ అసలే మన భారతదేశం పోలీసులు మురుక చూసి దొరకబట్టే బాపతాయి బ్యాగుల్లో బట్టలోనే తీసుకుపోతున్నాయి నోట్ల కట్టల వాసన రక్షక బట్టల ముక్కులకు దాకంగానే ఓపెన్ చేస్తే ఏమున్నది ఇన్ని కట్టలు బయటపడ్డాయి ఒక్కొక్క నోటు లెక్క పెట్టాలంటే స్టేషన్లో ఉన్న పోలీసులందరూ కౌంటింగ్ చేసినా దంగెతట్టు లేదని కౌంటింగ్ మిషన్లు తెప్పించి ఇగో ఇట్లా నోట్లను కౌంటింగ్ చేసే పని పెట్టుకురు అన్ని లెక్క పెడితే అచ్చరాల 10 లక్షలు తక్కువ 4 కోట్ల పైకం అయ్యిందట ఇదంతా ఏడికి తీసుకుపోతుర్రో వీటికి సంబంధించి బిల్లులు చూపెట్టమంటే చూపెట్టలేదట ఏడనంటే తమిళనాడులా ఇదే కాదు ఎలక్షన్ కోడ్ పూర్తయ్యే వరకు ఇంకా బొచ్చడు పైకం దొరుకుతుంది
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు హెల్మెట్ పెట్టుకోకుండానే బైక్ మీద పోతున్నాడు. సినిమాల మంత్రి అట్లా సడక్ మీద బండి చంపుకపోతుంటే పోలీసులు చూసిర్రా. ఒకవేళ చూస్తే డ్రైవింగ్ లైసెన్స్ కార్ నుంచి ఆర్సీ బుక్ దాకా అన్ని కూడా అడిగి మంత్రి గారికి ఏమైనా ఫైన్లు వేసిర్రా. ఇది మనం కూడా ఆడదాకా పోదాం, పారి అరుచుకుందాం. వారెవ్వ కళ్ళద్దాలు పెట్టుకొని కద్దరు బట్టలు వేసుకొని అనిగానం బైకులు అనడమా ఏమన్నా నడిపిస్తున్నాడా? ఈ తరీక యూత్ పిల్లలు కూడా బండి రొప్పరుగా అవచ్చు. సారు పెద్ద మనిషి లెక్కనే ఉంటాడు గానీ ఆలోచనలు మాత్రం పడుసు పిల్లగాళ్ళకు ఉన్నట్టే అనిపిస్తలేదు. అంతమంది కూడా బండ్ల మీద పోతుండ్రు గానీ ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నెత్తులకు హెల్మెట్లు పెట్టుకోలేదు. అంటే మంత్రి గారే పెట్టుకోలేదు, మనం ఎందుకు పెట్టుకుంటాం అనుకున్నారా ఎట్లా? అయినా హెల్మెట్లు లేకుండా బండ్లు నడుపుతున్న వాళ్ళను పక్క కాపి మరి ఫైన్లు చేసే పోలీసులు ఏం కమాయి చేస్తున్నట్టు? వీళ్ళు ర్యాలీ తీస్తున్న దిక్కు పోలేదా? లేకుంటే అట్లా బైకులు పోయే రూట్ల ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తలేరా ఎట్లా? ఒకవేళ చెకింగ్ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఆయన ముంగట వెనక ఇటుపక్కకు అటుపక్కకు బండ్లు నడుపుతున్న వాళ్ళకు కూడా దండుగలు రాయకపోదురా అంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. మరి సార్ వారు ఇట్లా సడకుల మీద ప్రయాణం కట్టింది ఏడనంటే సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోనట. తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ అనే నియంతను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఏలుబడిలో ఉండకుండా జగనన్న చెల్లె షర్మిలక్క గద్దెదించిందట. అంతటితోనే ఆమె పని తెలంగాణలో అయిపోయిందట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్న నియంతను కూడా గద్దెదించేందుకు కాంగ్రెస్ కండువా కప్పుకొని పోయిందట. ఇంతకు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటేసింది అంటారా? ఇనుండ్రి మీరే. నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. అయ్యయ్యో, షర్మిలక్కను చూస్తే సొంత మేనమామ కూడా ఓరుస్తలేడంటే ఏంది? రాజన్న రాజకీయ వారసురాలను ఏపీలో ఏ మూలకు కూడా గెలవకుండా చేద్దామని ప్యాన్ పార్టీలు పక్కా ప్లాన్లే చేసుకుంటూ రాయట్లా. కానీ షర్మిలక్కకు వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దు. రాజన్న పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి తాకతుకు మించి దండ్లాడు నిజంగా ప్రజల కోసమేనా అంటే పదవుల కోసం షర్మిలక్క అస్సలు ఆశపడది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయడం కోసం మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నదని ఆమె వెనకపొంట నడిచేటోళ్ళు అనుకుంటారు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పైసలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కు ఉన్న కాడికి నీళ్లు అమ్ముకున్నాడట. కృష్ణా జలాలను, సాగర్ జలాలను అన్నింటినీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోని బొట్టు లేకుండా ఆంధ్రకు తరలించిండట. అగో నీళ్ళని అమ్ముకున్నాడు ఏంది అంటారా? ఇగో ఇనుండ్రి ముచ్చట అయితే ఇది. ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతానేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు ఎత్తుకుపోయిండు. కేసీఆర్ సార్ దక్షిణ తెలంగాణను అసలు పట్టించుకోలేదట. పాలమూరు ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టులను కావాలనే పూర్తి చేయలేదట. సాగర్ గోదావరి జలాలను ఏపీకి అమ్ముకొని ఆయన గల్లాపెట్టెను నిండా నింపుకున్నాడని సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అనుకొచ్చిండు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో కలిసి వెంకటరెడ్డి సార్ దగ్గరుండి 4 ఏళ్లలో దక్షిణ తెలంగాణను దునియా మొత్తం చూసేటట్టు అభివృద్ధి చేస్తామనుకొచ్చిండు. షేపాటి లీడర్లు చెప్పుడే ఉన్నది కానీ శేషుడైతే లేదని పబ్లిక్ ఇప్పటికే అనుకుంటున్నారు. మరి కోమటిరెడ్డి సార్ చెప్పినట్టు సకల సవలతులు చేస్తారా? లేకుంటే సప్పుడు చేయకనే మాటలతో ఇట్లా 5 ఏళ్ళు పొద్దు గడుపుకుంటూనే పోతారా? ఏమో ముంగట తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలకు నౌకర్లు ఇస్తారట. ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ జాబ్స్ అంటే కాదు ప్రభుత్వంలోనే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తారట. అగో కార్యకర్తలకు కొలువులు ఇచ్చుడు ఏంది? ఈ ముచ్చట ఎవరు అన్నారు అంటే చెప్పుడెందుకు డైరెక్ట్ ఎవరన్నారో వాళ్ళ నోటితోనే వినిపిస్తా పండి. ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో కూడా ఆ శాఖ మన దగ్గరనే ఉన్నది. కనుక మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ ప్రక్షాళన చేయాలి, న్యాయం చేయాలి. ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది అవుట్ సోర్సింగే కానీ కాంట్రాక్టే కానీ. మలి సర్కార్ల దావకాన్ల మంత్రిని చేసింది కార్యకర్తలే. అసొంటి కార్యకర్తలకు అవుట్ సోర్సింగులను లేకుంటే కాంట్రాక్టు ఉద్యోగాలైనా సరే అరువులైన అందరికీ ఇస్తామన్న తరీకలు అనుకొచ్చిండు. ఊలకు పడుతున్న 3 రంగుల జెండాను పట్టుకొని తాకతుకు మించి దండ్లాడిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాము. ఇరిగిపోయిన చెయ్యికి కట్లు కట్టి బందోబస్తుగా చేసిన తెలంగాణ కాంగ్రెస్ యాక్టివిస్టులకు కొలువులు ఇస్తాము అనుకొచ్చిండు. అయ్యా దామోదర సారు మంచి ఇషారా చేసిండ్రు కానీ అందులో కూడా రికమెండేషన్లు పెట్టుకుని లేకుండా చూడుండ్రి. లేకుంటే అసలైన అరువులకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా ఉత్తుత్తోళ్లకు ఉద్యోగాలు ఇస్తే మీ పార్టీ పని ఉత్తదే అవుతుంది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.
ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట్లు తెస్తూనే ఉంటాం, మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండము, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి.